శ్రీ గోవిందమామ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. కాలజ్ఞానములో బ్రహ్మంగారు చాలా చెప్పి ఉన్నారండి. సాక్షాత్ మహావిష్ణువు. అయితే కృష్ణుడికి బ్రహ్మంగారికి తేడా లేదండి. బ్రహ్మంగారు కూడా గోమాత సేవ చేశాడు, కాలజ్ఞానాన్ని రచించాడు. కృష్ణ పరమాత్ముడు కూడా గోసేవ చేశాడు, భగవద్గీతను అందించాడు, ధర్మాన్ని ఉద్ధరించాడు. కానీ ప్రపంచంలో చాలా జరుగుతూ ఉన్నాయి వింతల విశేషాలు. తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేకుండా పోతానన్నారు, అసలు ధర్మం నశించిపోద్దని చెప్పాడు. అన్నదమ్ములకి, అక్కజెల్లెళ్ళకి, బంధువులకి ఇవన్నీ సంబంధం లేదు, అంతా ధనం మీదనే నడుస్తుందన్నాడు. బంగారం ముత్యమంతా కూడా కంటికి కనబడదని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం చెప్పాడు, రెండో ప్రపంచ యుద్ధం చెప్పాడు, మూడో ప్రపంచ యుద్ధం చెప్పాడు. మీరు బాగా తెలుసుకోండి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 1938 నుంచి 1945 వరకు జరిగింది. దీని కాలజ్ఞానంలో చెప్పున్నాడు భగవంతుడు. ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం, అనంతరే ఆనందమధ్యే రక్తపాతౌ రణరంగ భూస్థితి అన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రభవనామ సంవత్సరం వచ్చింది 1918. రెండో ప్రపంచ యుద్ధం 1945 పార్థివనామ సంవత్సరం వచ్చింది. ఆయన చెప్పింది కూడా 5000 సంవత్సరాల మీదట అన్నాడు. 5000 అంటే 1900 అని అర్థం. మరలా ఆనందనామ సంవత్సరం 2029లో వస్తుంది. అందుకే ఇప్పుడు 2026 నుంచి స్టార్ట్ అయింది చూడండి. 2029 ఆనందనామ సంవత్సరం. అనంతరే ఆనంద మధ్య అన్నాడు. ఆనందనామ సంవత్సరం మధ్యలో వస్తుంది అన్నాడు, ఈ మధ్యలో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం ఎందుకు యుద్ధం వస్తుందంటే ప్రజల్లో ఎక్కువ ఏంటంటే నా అంత గొప్పవాళ్ళు లేడు, నాది ఇది ఉంది, నాది ఇది ఉంది అనే ఆ భావంతో ఉన్నారు. పూర్వకాలంలో అంతా భక్తి మార్గంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఆ భక్తి వేరు, అది వేరు. ఇప్పుడు స్వార్థం ఎక్కువైపోయింది కాబట్టి సర్వజీవుల్ని సంహరించేస్తున్నారు. 4 వ్యసనాలతో మానవుడు బయట తిరుగుతున్నాడు. సురాపానము, బయటి వ్యవహారము, జోదము, మరి సర్వజీవుల్ని సంహరించి తినుట, వీటి మీద నడుస్తూ ఉంది. కాబట్టి ధర్మాన్ని నెలకొల్పాల భగవంతుడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? సమస్త ప్రాణికోట్ల మనసులందున్న పరమాత్మ స్వరూపుడు నేనే అర్జున అన్నాడు. అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అని చెప్తున్నాడు. భగవంతుడు లేనిది ఎక్కడ లేదు. ఓం విశ్వం విష్ణు వషట్కారు. అందుకే బ్రహ్మంగారు కూడా సర్వజీవుల్ని ప్రేమించాడు. పోలేరమ్మకి జాతర చేస్తూ ఉంటే వీటన్ని సంహరిస్తుంటే, అమ్మా పోలేరమ్మ వీటన్ని తింటవా అన్నాడు. పిలిచాడు పోలేరమ్మని. సృష్టించిన దాన్ని నేను ఎందుకు తింటాను అమ్మని అన్నాడు. ఆ విధంగా అన్నీ చూపించాడు ఈయన కూడా, బ్రహ్మంగారు కూడా. కాబట్టి మీరేం భయపడిన అవసరం లేదు. యుద్ధాలు వస్తాయి, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది కూడా. కానీ భారతదేశం మీద కూడా పడుతుందని చెప్పి ఈశ్వరమ్మ గారి కాలజ్ఞానంలో ఉంది. ఢిల్లీలో ఉన్న ప్రజలు కూడా అనిగొందికి వెళ్ళిపోతారంట. రాజధాని కూడా మార్చేస్తారు. అది ఎప్పుడు జరుగుద్ది అనేది కూడా మీకు కొద్ది టైంలో జరుగుద్ది. అన్ని దేశాలు యుద్ధాల్లో పాల్గొంటాయి, భారతదేశం పాల్గొంటుంది. భారతదేశం కూడా దెబ్బతింటుంది. కానీ భారతదేశం బాగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి భయపడకూడదు మనం. అన్నీ చెప్పాడు. ఆత్మబోధ, కాలజ్ఞానం, భవిష్యత్తు అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి రామనామం ఉచ్చరించమన్నారు. రామరామ అని ఉచ్చరించమని చెప్పాడు బ్రహ్మంగారు. కాబట్టి రామనామంలో కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. నమశివాయ నారాయణాయ. కాబట్టి ఖచ్చితంగా మీరు భగవంతుడి నామాన్ని ఉచ్చరించండి. ఈ భారతదేశాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా రక్షిస్తాడు భగవంతుడు. మీకు అనుమానమే లేదు. కృష్ణం వందే జగద్గురు. మీ కాలజ్ఞానంలో చూపిస్తాను. ఇది 1890లో ప్రింట్. ఇదిగోండి బ్రహ్మంగారు రాసింది. ప్రభవ పార్థివ మధ్యేసు బహుప్రళయ నిశ్చయం, అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ రణరంగ భూమే బీభత్సౌ ప్రపంచస్థితి. కాలజ్ఞానం ప్రథమాశాస్త్రంలో ఉంది. ఇది బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి సమాధి మీద ఉంది. ఇది యాజ్ డీజ్గా ప్రింట్ తీసి వీళ్ళు రాసి పెట్టింది. ఇది ఇప్పుడుది కాదు, చాలా కాలం ఉంది. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం ప్రభవనామ సంవత్సరం 1918, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం పార్థివనామ సంవత్సరం 1945. ఇక్కడ ఆనందనామ సంవత్సరం. ఇది ఆనందం ఈ మధ్యలో వచ్చేది. ఇది 2029.
కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం, భగవంతుని నామాన్ని ఉచ్చరించుకొని ఈ ప్రపంచాన్ని రక్షించమని అడగాలి. కృష్ణం వందే జగద్గురు. మూలమంత్రాన్ని ఉచ్చరించమన్నాడు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ద్వాదశాక్షరి మహామంత్రం ఇది. ఈమె ఈశ్వరీ మాత, బ్రహ్మంగారి మనోరాలు, సాక్షాత్ పార్వతీదేవి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన దాన్ని మనం జాగ్రత్తగా ఉంటూ భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి, రక్షింపబడతాం. అందరూ ప్రపంచం అంతా బాగుండాలి. ఇప్పుడు యుద్ధాలు జరిగినాయి, ఇరాన్లో ఎంతోమంది పిల్లలు చనిపోయారు. ఎందుకు ఇవన్నీ? ఆనాడు దుర్యోధనుడు అహంకారంతో ఉంటే మొత్తం పోయారు, పాండవులు మాత్రమే మిగిలారు భక్తులు. అట్లా ఈరోజు ట్రంప్ అంత అహంకారంతో చేస్తూ ఉన్నాడు. ఇలా చేయకూడదు. కాబట్టి భగవంతుడు చూస్తాడు, ఏం చేయాలో చేస్తాడు. మనందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం. కృష్ణం వందే జగద్గురు.